ఓం నమో సాయినాథాయ నమః. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న కథ చెప్పబోతున్నాను. ఇది నేను విన్న కథ, నా మనసులో ముద్రించుకుపోయిన కథ. అనగనగా ఒక గ్రామంలో రామయ్య, అతని కుటుంబం జీవిస్తూ ఉండేవారు. రామయ్య రోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి వాటిని పట్టణంలో అమ్మి డబ్బు సంపాదిస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు. ఒకరోజు పెద్ద వర్షం పడింది. రామయ్య ఎప్పటిలానే అడవికి వెళ్ళాడు. నేలంతా తడిగా చెమ్మచెమ్మగా ఉంది. కట్టెలు కొట్టి తిరిగి వస్తూ అతని నేల మీద తన అడుగుల ముద్రలతో పాటు తన ప్రక్కనే ఇంకో 2 అడుగుల ముద్రలు పడటం గమనించాడు. మొదట భయపడ్డాడు. వెనక్కి తిరిగి చూశాడు. తను నడిచి వచ్చిన దారంతా 2 కాదు 4 అడుగుల ముద్రలు ఉండటం గమనించాడు. ఆ అడుగులు తన ఇంటి వరకు వచ్చాయి. ఈ విధంగా రోజూ జరుగుతోంది. రామయ్య అడవికి వెళ్ళే మార్గంలో ఒక ఋషి ఆశ్రమం ఉండేది. రామయ్య తన కుతూహలం ఆపుకోలేక ఆ ఆశ్రమంలోకి వెళ్ళి తన అడుగుల ముద్రలతో పాటు మరో 2 అడుగుల ముద్రలు తనతో కూడా పడటం గురించి ఆ ఋషికి చెప్పి దాని వివరం చెప్పమని ప్రార్థిస్తాడు. ఆ ఋషి ఒక్క క్షణం ఆలోచించి అవి ఆ భగవంతుని దివ్య పాదాల ముద్రలుగా చెప్పి, ఆ భగవంతుడు నీకు సర్వదా తోడుగా ఉన్నాడని, ఆనందంగా ఉండమని ఆశీర్వదిస్తాడు. రామయ్య ఎంతో సంతోషంతో ఇంటికి తిరిగి వెళ్తాడు. భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి పూజిస్తూ ఉంటాడు. కొంతకాలం గడిచింది. రామయ్య కుటుంబం ఎన్నో కష్టాల పాలైంది. కుటుంబ సభ్యుల మధ్య కలహాలు, కొట్లాటలు మొదలయ్యాయి. రామయ్య ఆరోగ్యము క్షీణించింది. అయినా ఇంటి పెద్దగా తన పని తనకు తప్పక నీరసంతోనే రామయ్య అడవికి కట్టెలు కొట్టడానికి వెళ్ళాడు. వర్షం పడింది. ఆ తడి నేలలో తనతో ఎప్పుడూ వచ్చే ఆ దేవదేవుని అడుగుల ముద్రలకు ప్రణమిల్లి తన కష్టాలు చెప్పుకుందామనుకున్నాడు. కానీ ఆ అడుగులు కనపడలేదు. వెనక్కి తిరిగి చూశాడు. ఆ అడుగులు లేవు. నిస్పృహ చెందాడు. తర్వాత రోజు మళ్ళీ అడవికి వెళ్ళాడు. ఆ దేవదేవుని చరణాల ముద్రలు లేవు, తనవి తప్ప. ఈసారి రామయ్యకు కోపం వచ్చింది. సుఖాలలో తను ఆనందంగా ఉన్న సమయంలో తనతో ఉన్న భగవంతుడు కష్టాలలో వదిలిపోయాడా అని. కోపంగా అడవిలో ఉన్న ఋషి ఆశ్రమానికి వెళ్ళాడు. జరిగినదంతా చెప్పి కష్టాలలో తోడు ఉండని భగవంతుడు ఎందుకు అంటాడు. భగవంతుడిని నిందిస్తాడు. అప్పుడు ఆ ఋషి చిద్విలాసంగా అక్కడ ఉన్న పాదాల ముద్రలకు నమస్కరిస్తూ ఇలా అంటాడు: నాయనా, ఇది కష్టకాలం. నువ్వు పూర్వ జన్మలో చేసుకున్న కర్మలకు ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నావు. నువ్వు భగవంతుని పాదముద్రలు కనపడటం లేదంటున్నావు. కాదు నాయనా, నీ పాదముద్రలు కనపడటం లేదు. నిన్ను ఆ దేవాదిదేవుడు తన తలపై ఎత్తుకుని ఉన్నాడు నాయనా. అందుకే నీ పాదముద్రలు కనపడటం లేదు. భగవంతుడు నిన్ను తన తలపై ఎత్తుకుని ఈ కష్ట సమయాన్ని దాటిస్తున్నాడు. ఆయనే లేకుంటే నీ కర్మఫలం ఇంకా ఎన్నో రెట్లు ఎక్కువగా నువ్వు అనుభవించవలసి వచ్చేది. భక్తుడు భగవంతుడిని మరిచిపోతాడేమో కానీ భగవంతుడు అరక్షణ కాలం కూడా తన భక్తుణ్ణి విస్మరించడు. ఆ మాటలు విన్న రామయ్య తన అజ్ఞానానికి చింతిస్తూ అపారమైన అవ్యాజమైన ఆ భగవంతుని కరుణకు, అనుగ్రహానికి భక్తిపూర్వకంగా భగవంతుని నామస్మరణ చేస్తూ అక్కడి నుంచి నిష్క్రమించాడు. అందుకే ఎప్పుడూ భగవంతునిపై విశ్వాసం కోల్పోకండి. ఈ క్షణం మాత్రమే నీకు తెలుసు. నీ జీవితమంతా ఆ భగవంతునికి తెలుసు. అందుకే ఆయన నీకు శ్రేయస్కరమైనదే నీకు చేస్తారు, ప్రసాదిస్తారు. ప్రతి క్షణం భగవంతుణ్ణి స్మరించుకుందాం, ఆనందంగా ఉందాం, సదా ఆయనకు కృతజ్ఞులై ఉందాం. కథ సమాప్తమండి.
ఈ చిన్ని కథ నేను ఎక్కడ విన్నానంటే, మా నాన్నగారు మమ్మల్ని చిన్నప్పుడు కాకినాడ సూర్యకళామందిర్‌కి నాటకాలు చూడటానికి తీసుకెళ్ళేవాళ్ళండి. మేము చాలా నాటకాలు చూసేవాళ్ళం. అక్కడ ఒక నాటకానికి చిన్న ఇంట్రోలాగా ఈ చిన్ని కథ చెప్పారు. అప్పటినుంచి ఈ కథ నా మనసులో అలా ముద్రించుకుపోయింది. ఎప్పటినుంచో ఈ కథని అందరితో షేర్ చేసుకోవాలి అనుకుంటూ ఉన్నాను. అది ఇన్నాళ్ళకి కుదిరింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఇంకా మా ఛానల్‌ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి. బాయ్. ఉంటా.